ఎదురైనటువంటి ఒడిదుడుకులన్నీ తట్టుకొని ముందుకు రావడం, అవి ప్రజలను ఆకర్షించడం, తద్వారా నేను ఎమ్మెల్సీగా గెలిచాను. ప్రజలను ఆకర్షించడానికే మల్లన్న ఇప్పుడు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం, మీ క్యూ న్యూస్ ద్వారా కూడా ఎప్పుడు వివాదాలనే మల్లన్న ఉంటుండేవాడు. అంటే అదే ఆకర్షణ లేకుంటే వేరే ఆకర్షణ ఉందా? ప్రజా ఆమోదం అనేది ఉంటుంది ఏ వ్యాఖ్యలకైనా. మీరు చేసినా నేను చేసినా, నేను చేసినటువంటి అవి ఏం వ్యాఖ్యలు తర్వాత మాట్లాడుకుందాం. సరే, నేను చేసినటువంటి కామెంట్స్ కానీ లేకపోతే వార్తలు కానీ ప్రజా ఆమోదం పొందాయి కాబట్టి నేను ఎమ్మెల్సీగా గెలుపొందాను. దానికి కులమానం అదే. కాబట్టి అది సహజంగానే అప్పట్లో ఉన్నటువంటి అధికార పక్షానికి నచ్చవు, లేదంటే అప్పట్లో ఉన్నటువంటి కొంత ప్రభుత్వ అనుకూల వర్గాలకు నచ్చవు. కానీ ప్రజలకు నచ్చాయి, ప్రజలు దాన్ని మెచ్చారు. కాబట్టే ఇవాళ ఆ పాలకులను దించేసి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. అందులో నన్ను కూడా భాగస్వామ్యం చేయగలిగారు. ఆ పాలకులు మిమ్మల్ని పల్లి బఠాని అనే సంబోధించిండు మాజీ మంత్రి కేటీఆర్. బిట్స్ పిలాని అని చెప్పి రాకేష్ రెడ్డిని సంబోధించిండు. అంటే అది వాళ్ళ అహంకారానికి పరాకాష్ట అది. ఎందుకంటే ఒక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళని పల్లి బఠానీ లాగా, జేఎన్టీలో చదువుకున్న వాళ్ళని పల్లి బఠానీ లాగా, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళని పల్లి బఠానీలతో పోల్చడం అనేది వాళ్ళ దురహంకారం. అది వాళ్ళ అహంకారం అట్లా ఉంటే, నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసీజే చేసిన, తర్వాత కాకతీయ యూనివర్సిటీలో బీపీడీ చేసిన, జేఎన్టీలో ఎంబీఏ చేసిన, అవన్నీ నాకు కన్నతల్లి లాంటివి. నాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి స్థలాలు అవన్నీ, అవి నాకు గొప్పవి. వాళ్ళ దృష్టిలో అవి పల్లి బఠానీలు కావచ్చు, కానీ నాకు విద్యాలయాలు, ఎంతోమంది మేధావులను ఈ దేశానికి ప్రధానమంత్రులు అందించినటువంటి గొప్ప దేవాలయాలుగా నేను చూస్తాను. అది వాళ్ళ అహంకారం. వాళ్ళ అహంకారానికి ప్రజలు సమాధానం చెప్పారు. మల్లన్న పార్టీలు మారడానికి గల కారణం ఏం చెప్పదలుచుకున్నారు? మల్లన్న ఇప్పటి వరకు మారిన పార్టీల సంఖ్య ఏందో చెప్తే వినాలని ఉంది. బీజేపీ టు కాంగ్రెస్. ఎస్. ఇదేం మార్పు? మార్పు అంటే పదవి ఆశించే మల్లన్న కాంగ్రెస్కి వచ్చిందా? లేదు, నేను ఒకటి చెప్తా ఏంట్రా. తిన్మార్ మల్లన్న పదవి ఆశించి కాదు, నాకు టికెట్ ఇవ్వకపోయినప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీలో బేషరతుగా చేరినా. తిన్మార్ మల్లన్న అనే పేరు కంటే ఈ పదవులు ఏం పెద్దవి కావు నా దృష్టిలో. కానీ ఒక మాట, చాలామంది మాట్లాడుతాను తిన్మార్ మల్లన్న ఇది మారని. వాస్తవానికి నేను ఏం మారలేదు. అంటే అప్పుడు ప్రభుత్వం మీ పైన కేసులు పెట్టడం, సెక్యూరిటీ కోసం బీజేపీలో జాయిన్ అయిన, సరే, అది వేరే వ్యవహారం. అది చాలా నేను సర్వే కావడం అనేది నాకు నా ముందున్న లక్ష్యం. కాబట్టి దానికోసం నేను ప్రయత్నం చేయొచ్చు కాక. కానీ చాలామంది ఒక్కొక్క ఆయన 6 సార్లు 7 సార్లు పార్టీలు మారితే ఆయన చర్చ ఉండదు. నేను భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఇది చర్చ. సరే, అది వాళ్ళకి అంటే ఏదో ఒక రకంగా మల్లన్న అనాలనేటువంటి ఉద్దేశంతో అనేటువంటి వ్యాఖ్యలే తప్ప, కానీ లేకపోతే అది పెద్దగా దానికి శాంటిటీ ఉండదు, పెద్ద వాళ్ళ మాటలకు కూడా విలువ ఉండదు. అవి నేను పట్టించుకోను. ఎందుకు గత ప్రభుత్వాన్ని మీరు టార్గెట్ చేయడానికి, అంటే మల్లన్నను పిన్ చేసిరా గత ప్రభుత్వం పాలకులు? లేదు, మల్లన్నను ఎవరు పిన్ చేయలే, మల్లన్ననే పిన్ చేసిండు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబించి ఆర్థిక వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేస్తూ ఉంటే, తరతరాల భవిష్యత్ అంతా తలకిందులు అవుతూ ఉంటే ఖచ్చితంగా బాధ్యతాయుతంగా నేను నా వ్యవహారాన్ని నిర్వర్తించిన. కాబట్టి అది సహజంగానే అప్పటి పాలకుల కంటగింపుగా ఉంది. నేను ఆ గవర్నమెంట్తో పంచాయతీకి నేను దిగాను. ఆ గవర్నమెంట్ నాతో దిగలే. గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్తో ప్రతి స్కీమ్లో, ప్రతి స్కామ్లో నేను గొడవకు దిగాను. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించారని చెప్పి నేను గొడవకు దిగాను తప్ప, నేను వాళ్ళని గోకిన తప్ప వాళ్ళు నన్ను గోకింది ఏం లేదు. నన్ను గోకి నన్ను లీడర్ని చేసిరు అంతే. కాంగ్రెస్ పార్టీతో మీకున్న అనుబంధం కావచ్చు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మీకున్న సాన్నిధ్యం కావచ్చు, ఎలా చూడొచ్చు? సో నిజంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి అవకాశం, ఆయన నాకు చాలా రోజుల క్రితం ఓ మాట చెప్పాడు, మల్లన్న నువ్వు మండల్లో అవసరం ఉంది, ఇంకా వేరే ఆలోచన పెట్టుకోకు, మండల్లో నాకు మాట్లాడే వాళ్ళు కావాలి, నీలాంటి వాళ్ళు మండల్లో ఉండడం వల్ల పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ మంచి జరుగుతుంది అని నేను భావిస్తున్నా, దయచేసి నువ్వు ఆ వర్క్లో బిజీగా ఉండని చెప్పి ఆయన చెప్పడంతో నేను ఆ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం, తద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు టికెట్ ఇవ్వడం, బీఫామ్ ఇవ్వడం, గెలవమని చెప్పి ఆయన నిండుగా ఆశీస్సులు ఇవ్వడం, తద్వారా గెలుపొందడం, ఇదంతా జరిగింది. 100% ముఖ్యమంత్రి గారు ఈ గెలుపులో, ఈ ప్రయాణంలో ఆయన తోడ్పాటు ఉంది. చిన్న క్వశ్చన్ ఏమనుకోనంటే, గతంలో మీరు ముఖ్యమంత్రి అదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
చాలా వరకు తిట్టిన పరిస్థితి, మళ్ళీ అదే ముఖ్యమంత్రి మీరు ఇప్పుడు పొగుడుతున్న పరిస్థితి. అప్పుడు నేను జర్నలిస్ట్గా అంటే రెండు అంశాలు చెప్పాలి ఇక్కడ. రైట్, అక్కడ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా చాలాసార్లు విమర్శించిన. ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఒక బండి నడవడం కోసం ఎడ్లు మనయే బండి మనదే, కానీ ముళ్ళుగర్ర వాడుతూ ఉంటాం కొన్నిసార్లు. ముళ్ళుగర్ర వాడుతూ ఉంటాం. ముళ్ళుగర్ర అంటే ముళ్ళుగర్ర మీన్స్ అది సరైన దారిలో పోవాలి అనేటువంటి ఉద్దేశంతో. రేవంత్ రెడ్డి సరైన దారిలో పోలేదు. రేవంత్ రెడ్డి ఇండివిజువల్ కాదు, కాంగ్రెస్ పార్టీ. ఎస్, కాంగ్రెస్ పార్టీ సరైన దారిలో పోవాలని కోరుకున్నాం, సరైన ఫైటింగ్ చేయాలని కోరుకున్నాం. మీరు చూడండి, నేను ఫైటింగ్కు దిగే నాటికి రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది అసలు ఉందా లేదా అనేటువంటి ఒక శూన్యమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది, జీరో పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఆ పాత్రలో కరెక్ట్గా ఉంటే నాలాంటి వాళ్ళు బయటకు రావాల్సిన పని లేదు, మీలాగానే నేను కూడా ఎక్కడో చోట ఉద్యోగం చేసుకునేవాడిని. వాళ్ళు సరైన మార్గంలో అప్పుడున్నటువంటి పాలకుడు చేస్తున్నటువంటి డిస్టర్బెన్స్ కారణంగా కూడా కావచ్చు, కానీ సరైన మార్గంలో లేనప్పుడు ఖచ్చితంగా కొన్నిసార్లు విమర్శించాల్సి వచ్చింది, వాటిని సమర్థించుకుంటా ఉన్నాం. వాళ్ళు సరైన మార్గంలోకి వచ్చినప్పుడు సంతోషిస్తూ ఉన్నాం. అంటే మీకు భయపడే టికెట్ ఇచ్చింది అనేది అది కొంతమంది నుంచి వస్తున్నారు. నో 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 వే. రేవంత్ రెడ్డి గారి గురించి, ఆయన దమ్ము గురించి, ఆయన ఒకరికి భయపడతాడనేటువంటి విషయాల గురించి మనం చాలా తక్కువగా మాట్లాడుకుంటే బెటర్. ఆయన వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఆయన తీసుకునేటువంటి నిర్ణయం నిక్కచ్చిగా తీసుకుంటాడు. ఏదైనా చేయాలనుకుంటే 1,00,000 మంది అడ్డొచ్చినా చేసేస్తాడు అది. కాబట్టి తీన్మార్ మల్లన్న వాయిస్ అవసరం అనుకున్నాడు, తీన్మార్ మల్లన్న కష్టపడ్డాడు, తీన్మార్ మల్లన్న గత పాలకుడి పైన చేసినటువంటి పోరాటం కావచ్చు, గత పాలకుడు తీన్మార్ మల్లన్న మీద చేసినటువంటి హింస కావచ్చు, వీటన్నిటికీ ప్రతిఫలంగా ఎస్ మల్లన్నకు గుర్తింపునివ్వాలని ముఖ్యమంత్రి గారు భావించారు. కాబట్టే ముఖ్యమంత్రి గారు టికెట్ ఇచ్చినారు, పిసిసి అధ్యక్షులుగా ఆయన అవకాశం ఇచ్చినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు చేసేటువంటి ఉద్ర ఉపన్యాసాలకు భయపడో లేకపోతే ఆయన దేనికో జనగేటోడు కాదు. ఆయన నిక్కచ్చిగా నిఠారుగా నిలబడేటువంటి వ్యక్తి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు గెలిచిన తర్వాత ఒక వీడియో బయటకు వచ్చింది నల్గొండ జిల్లాలో. మీకు మంత్రి కోమటిరెడ్డి గ్యాప్ ఉంది, ఏదో పైసల పంపకాల్లో తేడా ఉంది, ఒక పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ అనే ఒక ఇష్యూ. అది తప్పు. అది ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే ఇది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, బ్యాలెట్ ఓటింగ్. మీకు తెలుసు ఎన్ని రోజుల పాటు మీరు బ్రేకింగ్ న్యూస్ నడిపారు, దాదాపు 3-4 రోజులు ఈ కౌంటింగ్ కొనసాగుతుంది. ఎందుకంటే అది అవన్నీ ఒక దిక్కు పెట్టి తీసుకురావడం అనేది 96 టేబుల్స్ ఉంటాయి. 96 టేబుల్స్లో మాతో పాటు ఇండిపెండెంట్కి అదనపు తీసుకున్నప్పుడు దాదాపు ఒక 200 మంది ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లే కావాలి మాకు. అది 3 షిఫ్టులు అయితే దాదాపు 600 కావాలి. వాళ్ళకి రిలీవర్స్ 1000 మంది వ్యవస్థ. ఈ 1000 మంది నల్లగొండలో ఒక చోట తిష్ట వేసి అక్కడ వాళ్ళకు భోజనాలు, రవాణా, వ్యవహారానికి సంబంధించి మా ఫ్రెండ్స్ ఏదో పాపం వాళ్ళు అరేంజ్ చేసి ఒక అతన్ని నువ్వు నల్గొండ లోకల్ కదా పోయి ఫంక్షన్ హాల్ మాట్లాడు, అది మాట్లాడంటే ఫంక్షన్ హాల్ లేదు, ఏం లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని వెళ్ళిపోయిన డబ్బులు తీసుకొని. దాంతో వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేశారు. పోలీస్ స్టేషన్లో మాట్లాడితే, పోలీసుల ముందు విచారణ సమయంలో మాట్లాడితే సెటిల్మెంట్ ఎట్లయితుందండి? దరిద్రం కాకపోతే ఏది చర్చ కావాలి, ఏది కాకూడదంటే రాకేష్ రెడ్డి అకౌంట్కి 30 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ట్రాన్స్ఫర్ అయింది, చర్చ కావాలి కదా. రాకేష్ రెడ్డి వివిధ పెట్రోల్ బంకులకు, వైన్ షాప్లకు కొట్టి వైట్ మనీని బ్లాక్గా మార్చి పంచింది, అది చర్చ కావాలి కదా. అది ఏది వాళ్ళ దగ్గర ఉండదు. కేవలం తీన్మార్ మల్లన్నది కాంగ్రెస్ పార్టీది మాత్రమే చర్చకు వస్తుంది. ఎంత అమౌంట్ అండి? ఒక 4,000 మంది ఒక చోట ప్రతిరోజు 3 పూటల భోజనం చేసి ఆ తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషను వాళ్ళ ఎంత ఖర్చు అవుతుందండి? దానికోసం మా వాళ్ళు చేసుకున్నటువంటి కార్యక్రమం అండి. అది క్లియర్గా లేకపోతే పోలీస్ స్టేషన్ ఎందుకు పోతారండి? ఎవరైనా పోతారా? అట్లా డబ్బులు ఇవ్వకుంటే పోతారు, ఇంకేదన్నా. అదే కదా, ఇప్పుడు మీకు ఇవ్వకపోతే మీరైనా ఆడికే కదా పోవాల్సింది, ఆడికే పోయింది. సో ఇంకెక్కడన్నా ప్రైవేట్ చోట్ల కూర్చొని ఏదో సెటిల్మెంట్ అయ్యా ఇంకేదో చేస్తున్నారు కదా, బాధతో పోలీస్ స్టేషన్లో. ఆ వీడియోని మేము రిలీజ్ చేసినామండి. అంటే మీ వీడియోని వేరే రకంగా రాసి బయటకు సర్క్యులేట్ చేశారు. అదే ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు? దేనికోసం ఆశిస్తుండు మల్లన్న? సార్ నేను ఒకటైతే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, మా డ్రీమ్ అది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు 100% ప్రజలకు చేరే విధంగా, ప్రజల మెప్పు పొందే విధంగా, ఈ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందే విధంగా మా కార్యాచరణ ఉండాలని అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నిర్దేశించినటువంటి దిశలో మా అందరి అడుగులు పడతాయి. మేము ఆ రకంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. అంతకంటే కానీ ఇంకా పర్సనల్ డ్రీమ్స్ అన్నీ లేకపోతే ఇంకోటి ఏమీ లేవు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మంచి పేరు తేవడమే, ప్రజలకు మంచి చేయడమే మా ముందున్నటువంటి. మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. పట్టభద్రులు ఎమ్మెల్సీగా మల్లన్న మంత్రి పదవి అని ఆశిస్తుండా, డిమాండ్ చేస్తాడా? అంటే డిమాండ్ ఎందుకు చేస్తాం మేము?
తన సహచర మంత్రిగా ఎవరు ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు. సో నేను మంత్రి పదవి అంటే ఒక యువ నేతగా ఇప్పుడు ఒకటేందంటే మా ముఖ్యమంత్రి గారు అవకాశం ఇస్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అవకాశం ఇస్తే, అవకాశం ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అనేది లేదు. నాకంటే మంచి క్యాండిడేట్స్ ఉన్నారు అనుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా సమీకరణాలు అనుకోవచ్చు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, ఇప్పుడు ఆయన దగ్గర నాకున్నటువంటి గౌరవం, నా దగ్గర ఆయనకున్నటువంటి గౌరవంలో ఏం తేడా లేదు కదా. సో ఆ మంత్రి పదవి వల్ల అధికంగా పెరుగుతుంది లేకపోతే తగ్గుతుంది అనేటువంటి మాట కాదు. ఆయన ఇచ్చేటువంటి టాస్క్ను పరిపూర్ణం చేయడమే మా ముందున్న లక్ష్యం. గత ప్రభుత్వంలో పాలకులు మీ పైన చాలా ఆరోపణలు చేశారు. మల్లన్న ఒక న్యూస్ ఛానల్ పెట్టి డబ్బులు వసూలు చేసిండు అంటే మీకు అన్ని డబ్బులునే లేదో తెలియదు కానీ ఒక ఆరోపణ, మీ దగ్గర 100-200 కోట్లు ఉన్నాయని చెప్పి ఆరోపణ. గతంలో ఎంతవరకు వాస్తవాలు? గతంలో పరిపాలనలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కదా. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ, మరి వీళ్ళల్లో ఎవరిని బ్లాక్మెయిల్ చేసింది లెక్కలేదు. మరి ఇంకేమని చేసినట్టు ప్రతిపక్షం. సామాన్య వ్యక్తి ఎదుగుతూనే ఖచ్చితంగా ఒక పిన్ పాయింట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే విషయం ఏంటంటే నేను క్లియర్గా చెప్పిన ఎన్నికల్లో పోయే ముందే, మీకు దమ్ముంటే ఆరోపణ చేసేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు దమ్ముంటే తీన్మార్ మల్లన్న ఒక వార్త వేసి డబ్బులు వసూలు చేసిండని ఒక చిన్న ఆధారం చూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటాన్న సవాల్ విసిరిన ఒక్కడు కూడా నిరూపించలేకపోయాడు. అంటే కేవలం బట్టగాల్చి మీదేయాలి, ఒక నిమ్న వర్గాల వాడు ఎట్లా పైకి వస్తాడు, రాకూడదు కదా, మేమే పోవాలి కదా అనేటువంటి ఆలోచనతో దూరంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. చేసినప్పటికీ కూడా ప్రజలకు నేనేందో తెలుసు, ప్రజలతో నేను ఎట్లా మమేకమవుతానో నాకు తెలుసు కాబట్టి సో ఒక అబద్ధానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ళకు నిరూపించలేరు, వదిలేసినాం బస్ అంతే. వాళ్ళ విఘ్నత గంతే, వాళ్ళ మాటలకు ఉన్నటువంటి విలువ గంతే. పట్టభద్రులు ఎమ్మెల్సీగా మీరు గెలుపొందారు అంటే మీరు పట్టభద్రులకు చేసే న్యాయం ఏ విధంగా ఉండబోతుంది అంటే మీ ఒక వ్యూ ఉంటుంది? ఎస్, పట్టభద్రులకు నేను చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వారికి సంబంధించినటువంటి పనులను మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో కానీ, ఓపీఎస్ విషయంలో కానీ, 2008 కానీ 1998 డిఎస్సికి సంబంధించినటువంటి బాధితుల విషయంలో కానీ అన్ని విషయాల్లో మేము ప్రజలకు క్లియర్గా హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలను ఎంతవరకు ముందుకు తీసుకుపోతాము అనే విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మెజారిటీ పట్టభద్రులను మెప్పించడమే మా ముందున్నటువంటి లక్ష్యం. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మా పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు 46 జీవో బాధితులు ఉన్నారు. వాళ్ళు కొద్ది గవర్నమెంట్కి అగ్నెస్ట్గా ఓటింగ్ చేసినారు, అది కనిపించింది. అంటే వాళ్ళ నిరసన వాళ్ళు తెలియజేయగలిగినారు. దాన్ని తప్పుగా భావించడానికి వీల్లేదు. అంటే ఆ రూపంలో ఎస్ మాకు ఈ పెయిన్ జరుగుతుందని వాళ్ళు వ్యతిరేకమైనటువంటి ఓటింగ్ చేయాలి. చాలా రోజుల నుంచి ఆ సమస్య ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన జీవో సమస్య. ఎస్ అవును, 46 జీవో సమస్య ఉంది. అది గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం 317 జీవో తీసుకొచ్చింది కూడా ఆ ప్రభుత్వమే. కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళు మాకేదో ఓటు వేయలేదు లేకపోతే ఇంకోటి కాబట్టి మా శత్రువులను కాదు, వాళ్ళ అభిప్రాయం, ఓటు అంటే అభిప్రాయం లాటిన్ భాషలో, వాళ్ళ అభిప్రాయాన్ని ఈ రకంగా చెప్పినారు మాకు, మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈ ఓటు ద్వారా మీ తీరు పైన అనుకున్నప్పుడు దాన్ని నేను స్వాగతించాను. అంటే మీకు అందులో బ్యాలెట్ పేపర్లు వచ్చినాయా, వాళ్ళ రాతపూర్వకంగా రాసినవి అన్నా? ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. సరే, అది ఏమైనప్పటికీ కూడా కానీ వాళ్ళది తప్పు పట్టడానికి కాదు, వాళ్ళు బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా న్యాయం చేసే విధంగానే ముందుకు పోతాం. సో తీన్మార్ మల్లన్నకో లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికో ఓటు వేయలేదు కాబట్టి వాళ్ళు మా వాళ్ళు కాదన్నట్టు గత పాలకులకు ఉండే కావచ్చు ఆలోచన, కక్ష సాధింపు. మాకుండదు ఆలోచన. ఎందుకంటే నేను అందరూ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతినిధిని నేను. అందులో ఓటు వేసిన వాళ్ళ, వేయని వాళ్ళ, చెల్లని ఓట్లు వేసిన వాళ్ళ అనేది కాదు. అవును, ఇక్కడ చెల్లని ఓట్లు అంటే చాలా వరకు చెల్లని ఓట్లు వచ్చినాయని చెప్పి. అవును, ఇన్వాలిడ్ ఓట్లు దాదాపు 20-30 వేల ఇన్వాలిడ్ ఓట్లు వచ్చినాయి. అంటే అవి పడడానికి కారణం అంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం. ఓటింగ్ వేయడంలో అసలు ప్రాసెస్ ఏం జరగాల్సిందంటే పోలింగ్ బూత్ దగ్గర ఈ విధానం కొద్దిగా కొత్తగా ఉంటుంది కాబట్టి పోలింగ్ స్టేషన్ దగ్గర ఒకరు బయట నిలబడి, ఒక అధికారి బయట నిలబడి బయట పెట్టినటువంటి బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఓటు ఎలా నమోదు చేయాలనేటువంటి టిక్కులు పెట్టడం తప్పవుతుంది, ఇది తప్పవుతుంది అని పెట్టింది కదా. వచ్చిన ప్రతి ఓటర్కు ఇక్కడ చూసుకో ఓటింగ్ విధానం ఇట్లా ఉండాలని చెప్పి లోపలికి తోలుంటే ఇన్వాలిడ్ ఓట్లు అయ్యేటి కాదు. అంటే వాళ్ళకు పట్టభద్రులకు అవగాహన కల్పించడంలో అటు ఎన్నికల సంఘం కానీ ఇటు అభ్యర్థులుగా మేము కానీ కొంతవరకు విఫలమైనమని ఒప్పుకొని తీరాల్సిందే ఈ విషయంలో. అందులో మెజారిటీ ఓట్లు నాయే పోయినాయి. 80% ఓట్లు నేను కోల్పోవడం జరిగింది ఆ చిత్తైనటువంటి ఓట్ల ద్వారా. సో ఏదేమైనప్పటికీ కూడా అవి ఉంటే కొద్దిగా భారీ మెజార్టీ సాధ్యమయ్యేది మాకు.
మరొకసారి అవగాహన కల్పించిన తర్వాతే ఎన్నికలకు పోతే బాగుంటుంది. ఎందుకంటే పట్టభద్రులకు ఓటే రాదా అని చెప్పి చాలామంది క్వశ్చన్ నవ్వుకునే చేస్తారు. పరిస్థితి ఉంది. పట్టాలే ఎంత చదువుకున్న వాళ్ళే కదా అంటారు కదా, పట్టాలే ఎక్కిరిచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే ఆ పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందరికి కూడా. అటువంటి లోపాలు జరగకుండా, అటువంటి మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలి, ముఖ్యంగా రాజకీయ పార్టీలు. తెలంగాణ రాష్ట్రంలో జోన్ల సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది. గత ప్రభుత్వం జోన్లను విభజించడం వల్ల ఒక దగ్గర వ్యక్తి ఎక్కడో ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఆ సమస్యను పరిష్కరించడానికి మళ్ళీ ఎటువంటి సలహాలు ఇస్తారు? అదే 317 దానికి సంబంధించినటువంటి వ్యవహారమే. ఈ జోన్ల సమస్య ద్వారా ఒక జోన్ తీసుకొని ఆ జిల్లాలో ఉండాల్సినటువంటి ఉద్యోగస్తుల సంఖ్య భర్తీ అయితే వాళ్ళని తీసుకుపోయి ఇంకో చోట వేయడం, ఇటువంటి రకరకాల డిస్టర్బెన్స్ కార్యక్రమాలు చేస్తున్నారు. దాని మీద ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ నియమించడం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో నేను కూడా భాగస్వామిని అవుతాను. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన అనేది ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అవును. ఎలా ఉండబోతుంది? ఉద్యోగ కల్పన అనేది గతంలో అనేక పిఆర్సీ కమిషన్లు కానీ లేకపోతే ఇతర ఉద్యోగ సంఘాలు కానీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయాలనేది కాంగ్రెస్ పార్టీల ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగానే ఇప్పటికే గత ప్రభుత్వం ఏసీ వదిలిపెట్టినటువంటి 30,000 ఉద్యోగాలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియం సాక్షిగా వాళ్ళకు అపాయింట్మెంట్స్ ఇవ్వడంతో పాటు ఇంకా కొన్ని ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేది ఉంది. వాటిని కూడా త్వరలోనే భర్తీ చేస్తాం. అలాగే కొత్త నోటిఫికేషన్లు గతంలో కేసీఆర్ వాళ్ళకు రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తాయని చెప్పి 58 సంవత్సరాల సర్వీస్ను 61 సంవత్సరాలకు తీసి దాదాపు 3 ఏళ్ళ ఎక్స్టెన్షన్ చేసినాడు. తద్వారా ఇప్పుడు ఆగస్టులో వాళ్ళ రిటైర్మెంట్స్ ఉన్నాయి. చాలా ఉద్యోగాలు ఖాళీగా పోతా ఉన్నాయి. ఆ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది. మీ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మీ గ్యాప్ ఉందనేది ఏ గ్యాప్ లేదు. ఆయన చాలా గొప్ప లీడర్. ఆయన పాపం అమెరికాలో ఉన్నాడు. మీకోసం ప్రచారం చేయలేదు, మీ వెంట తిరగలేదు అంటే వెంకర్ రెడ్డి గారు. ఇది వాస్తవానికి కూడా చాలామందికి తెలవాల్సినటువంటి అంశం ఏంటంటే రాజకీయ పార్టీలు ప్రచారం చేసే కార్యక్రమం కాదు ఈ ఓట్లు, అంతకంటే కాదు. ఇవి పట్టభద్రుల ఓటు. పట్టభద్రుని ఆలోచనను డైవర్ట్ చేసేటువంటి శక్తి కానీ ఇంకోటి కానీ రాజకీయ పార్టీలకు ఉండదు. సహజంగానే కాంగ్రెస్ పార్టీ అసలు నేను మొదలుపెట్టిందే తప్ప అంతకంటే ముందు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పాల్గొనలేదు. ఈసారి పాల్గొన్నదంటే కేవలం కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఏదో పేరు ముందుకు వస్తుందనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమే. దీని ప్రక్రియ అంతా ఓటు ఎన్రోల్ దగ్గరనే ఉంటుంది. ఈ ఓటు ఎన్రోల్ దగ్గర నుంచి అనేక దఫాలుగా మా గౌరవ మంత్రి గారు వాళ్ళని నామినేషన్ వేసే రోజు గౌరవ మంత్రి గారు దగ్గరుండి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఆయన ఉత్సాహపరిచిండు, కార్యకర్తలను కూడా పనిచేయాలని చెప్పి గట్టిగా చెప్పిండు. కేవలం మా మధ్య పార్టీలోని నాయకుల మధ్య వైషమ్యాలు సృష్టించడానికి పుట్టేటువంటి పుకార్లు తప్ప గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన ప్రతి క్షణం నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియను ఎక్కడికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉండు, అధికారులతోని ఆ తర్వాత కార్యకర్తలతోనే మాట్లాడుతూనే ఉన్నాడు. ఇది తప్పుడు భావన, బట్టగాల్చి మీదేసేటువంటి కార్యక్రమం ఇదంతా. గతంలో మీరు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు మీకు ప్రత్యర్థిగా కోదండరాం ఉన్నారు, అప్పుడు పల్లారాజేశ్వరరెడ్డి గెలిచిన పరిస్థితి. ఈసారి విభిన్న పరిస్థితులు, మీతో పాటే కోదండరాం నడిచిన పరిస్థితి. అంటే ఎలా ఉంది? గతంలో కంటే కొంత మార్పు కనిపించినప్పటికి కూడా అది ఎందుకంటే విపక్ష పార్టీ అభ్యర్థిని అయి ఉంటే అది వేరే ఉండేది. కానీ అధికార పార్టీ అయినప్పుడు సహజంగానే మాకు ఎట్టి పరిస్థితుల్లో 30 నుంచి 35% యాంటీ గవర్నమెంట్ ఉంటుంది. ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ నుంచి పోటీ చేసినప్పటికీ కూడా సహజంగా విపక్షాన్ని కోరుకుంటారు అన్నట్టు. సో పోయినసారి నేను విపక్షంలో ఉన్నాను కాబట్టి అప్పుడు నేను ఇండిపెండెంట్గా పోటీ చేసిన దాదాపు 1,49,000 ఓట్లు వచ్చినాయి. ఈసారి ఈ ప్రభుత్వము ఈ పార్టీ టికెట్ ఈ వర్గాలన్నిటితో కూడా దాదాపు 1,50,000 ఓట్ల దాకా సంపాదించడం జరిగింది. అయితే అప్పటికి ఇప్పటికీ తేడా లేకపోయినప్పటికీ కూడా అదనపు బలం యాడ్ అయిన తర్వాత సో మేము ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతోనే గెలవాల్సిందే. కాకపోతే జరిగిన పొరపాటు ఏంటంటే ఇన్వాలిడ్ ఓట్ల వల్ల మాకు రావాల్సినటువంటి ఓట్లన్నీ అక్కడ చెల్లకుండా పోవడం వల్ల కొంత ఇబ్బంది జరిగింది. అయినప్పటికీ కూడా అందరి సహాయ సహకారాలతోటే ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 8, బీజేపీ 8 సీట్లు సాధించిన పరిస్థితి. అంటే బీజేపీ ఎదుగుతుందా, కాంగ్రెస్ కొంత ఇబ్బందికర పరిస్థితి ఏమైనా ఎదుర్కొంటుందా? లేదు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇబ్బందికర పరిస్థితులు అంటే రాష్ట్రంలోని అధికార పార్టీకి 10, 11, 12 అన్న ఎక్స్పెక్టేషన్ ఉండే కదా. ఎస్ మహబూబ్ నగర్ కొద్ది తేడాలో మిస్ కావడం జరిగింది. ఇటు మెదక్ సీటు కూడా కేవలం 20,000తోనే మిస్ కావడం జరిగింది. ఇట్లా మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఓట్లలో కొత్త అభ్యర్థులు ఏమన్నా మైనస్ ఏమైనా ఉందా? లేదు, బీఆర్ఎస్ పార్టీ ఆత్మహత్య చేసుకున్నది.
సూసైడ్ చేసుకున్నది, తను భస్మం అయిపోతూ వాళ్ళకు భారతీయ జనతా పార్టీలోకి వెలుగులో మర్చిపోయి ఇరుగంతే. భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓటు బ్యాంక్ అంతా బీఆర్ఎస్ నుంచి డైవర్ట్ అయింది తప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి కాలేదు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో వచ్చినటువంటి ఆ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో 39 ఈసారి మాకు 41% ఉంది. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఓట్ బ్యాంక్ తగ్గలేదు, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రభుత్వంలో ప్రజల్లో వ్యతిరేకత ఎక్కడ లేదు. క్లియర్గా మాకు మెజార్టీ పెరుగుతూ వస్తూ ఉంది. సైమల్టేనియస్గా భారతీయ జనతా పార్టీది కూడా మీరు తీసుకుంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓటింగ్ శాతం చాలా తక్కువ. అదే 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కొద్దిగా ఎక్కువ వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి మొన్నటి అసెంబ్లీలో తగ్గింది, మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్లో మళ్ళీ పెరిగింది. అంటే కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే కొంత పర్ఫార్మెన్స్ చూపించేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రాస్ రూట్ లెవెల్లో కింద గ్రామాల స్థాయిలో భారతీయ జనతా పార్టీ కనిపించగలుగుతుందా? అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఎంతవరకు బలంగా ఉంది? కాబట్టి ఏంటంటే కేవలం అర్బన్ ఓట్లను ఆకర్షించారు. ఎస్, అంతవరకే. అది కూడా భారతీయ జనతా పార్టీకి పోలైనటువంటి ఓట్లు బీఆర్ఎస్ పార్టీ కనుక తన ఓటు షేర్ను తను తీసుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ ఈజీగా 14-15 స్థానాలు కొట్టేది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ తన ఓటు షేర్ను బలిపెట్టి భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమం చేసింది. కాబట్టి ఇలా కొంత కాంగ్రెస్ పార్టీ అనుకున్న దిశగా కాకపోయినా మంచి రిజల్ట్ సాధించింది. రైతు రుణమాఫీ, రైతు బంధు లాంటి ఏమన్నా ఏవైతే అవి ఉన్నాయో ఆ పథకాలు ఏమైనా దెబ్బతీసాయా? ఎక్కడ ఏం లేదు. అంటే ఆగస్టు 15కి వేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎస్, ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ ప్రకటన చేసిన తర్వాత ఆ ఎన్నిక జరిగింది. ఆ ఎన్నిక అయిపోయిన తర్వాత రైతు బిడ్డలు గ్రాడ్యుయేట్స్ నాకు ఓటేసినారు, నన్ను గెలిపించినారంటే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటను ప్రజలు విశ్వసించినారు. ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయబోతా ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ పూర్తి సైలెంట్కు కారణం ఏమని చెప్పొచ్చు? ఇంకా ఏముంది, బీఆర్ఎస్ పార్టీ తనకు తాను అదృశ్యం అవుతా ఉంది. అదృశ్యమయ్యేటువంటి పార్టీ గురించి బిగ్ టీవీలో పెద్ద చర్చ అవసరం లేదు, స్మాల్ టీవీలో చేసుకుంటే సరిపోతుంది ఆ చర్చ. అంటే 10 ఏళ్ళు పాలన నడిపించారు కదా అందులో. సరే, గతంలో నడిపించారు. అయితే ఒకటి మనం ఏమనుకోవచ్చు నగేష్ అంటే ఇక్కడ ఒక పార్టీ అయినా ఒక ఇల్లు అయినా బేస్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇది ఒక స్వతంత్ర పోరాటము, ఇది ఒక లౌకిక పార్టీ, ఇక్కడ ఒక సంస్కృతి, ఒక సిద్ధాంతము అనేది ఈ పార్టీకి ఉంటుంది. అటు భారతీయ జనతా పార్టీకి హిందుత్వము, ఇంకోటి ఎజెండా, ఆ సిద్ధాంతం. వీళ్ళకి ఏ సిద్ధాంతం ఉందని 2014లో వచ్చింది, బయట తయారైనటువంటి తెలంగాణ అనేటువంటి మూమెంట్ ద్వారా అధికారంలోకి వచ్చారు. సో ఆ అధికారాన్ని రెన్యువల్ చేసుకోవడానికి అబద్ధాల మాయమాటలు ఏవో చెప్పారు, అప్పుడు గట్టెక్కిరు. అంతే తప్ప కానీ వీళ్ళకి బేస్ మీటే లేదు కదా. సో ఏ స్టాండ్ మీద పోనీ తెలంగాణ అనేటువంటి బలమైన స్టాండ్ ఉంటుందంటే తెలంగాణ అనే పదం మాకు వద్దు అని చెప్పి బీఆర్ఎస్ పెట్టుకొని పోతీవి కదా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి పునాదులు గట్టిగా లేకపోవడం వల్లే బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రం నుంచి కనుమరుగైతా ఉంది. ట్యాపింగ్ కోసం ఒకవైపు నడుస్తుంది, పవర్ కమిషన్ కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది. ఎస్, ఎట్లా చూస్తాడు మళ్ళీ ఇవన్నీ? అంటే కేసీఆర్ ఏమనుకున్నారంటే కేసీఆర్ గారు కూడా ఇంకొక 20-30 ఏళ్ళు నేనే ఉంటా, ఇక్కడ సీఎంగా ఉండి ఇవన్నిటినీ నా కన్సర్న్లోనే జీవసమాధి చేస్తానని అనుకోండు. కాలం కలిసి రాలే, కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో కేసీఆర్ చేసినటువంటి అన్ని అక్రమాలను విచారణ కమిషన్లు వేసి బయటికి తీస్తూ ఉన్నటువంటి సందర్భంలో నాకున్నటువంటి అంచనా ప్రకారం కేసీఆర్ మెంటల్గా ఫిక్స్ అయి ఉంటాడు జైలుకు పోవడానికి. అక్కడ తన కూతురు, ఇక్కడ కేసీఆర్, ఇక్కడ భూమాయాజాలంలో కేటీ రామారావు, ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళు అందరూ ఇరికేటువంటి పరిస్థితి ఉంది. ఏ స్కామ్ జరగలేదండి, ఏది మొదలుపెట్టినా స్కామ్తో. ఎవరైనా ఒక పథకాన్ని ప్రారంభించేటప్పుడు కొబ్బరికాయ కొడతారు, లేకపోతే ఊదుబత్తీలు ముట్టిస్తారు, అయ్యగారితో ఆశీర్వాదం. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు అవినీతి నీళ్ళు పోసిరు దాంట్లో. ఫస్ట్ వీళ్ళు పోతేనే అవినీతి నీళ్ళతో పోసిరు కాబట్టి ఇవాళ అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. 700 కోట్ల స్కామ్, గొర్రెల స్కాము. ఇలా ఏది ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుది 12,600 కోట్ల రూపాయల స్కామ్. అది 5 రూపాయల 73 పైసలు కొనుక్కొస్తాడు ఎవడన్నా, 4 రూపాయల 23 పైసలకు బయట దొరుకుతూ ఉంటే ₹1.5 యూనిట్కి ఎక్కువ పెట్టి కొనుక్కొస్తే టెండర్ వేయకుండా నామినేషన్ పద్ధతిలో ఎట్లా తెస్తావు? అప్పుడు విద్యుత్ రంగ నిపుణులు ఈఆర్సీ ముందు లొల్లి పెట్టారు కదా, మాలాంటోళ్ళం అంతా చెప్పినాం కదా, ఇది తప్పు, ఇది కొంప ముంస్తుందని చెప్పినావు. ఇది చెప్తే నువ్వు భద్రాద్రి పవర్ ప్లాంట్ తీసుకుపోయి ఆడ ఇండియా బుల్స్ కంపెనీ వదిలిపెట్టినటువంటి ప్రోడక్ట్స్ అన్ని తీసుకొచ్చి బిహెచ్ఎల్లో ఆ ప్రోడక్ట్స్ అన్ని తీసుకొచ్చి నువ్వు అక్కడ స్కామ్ చేసి అది నామినేషన్ పద్ధతిలో ఇచ్చి టెండర్లు వేయకుండా అక్కడ కూడా విదేశీ బొగ్గుతో తయారు కావాలి మళ్ళా కరెంటు. ఈ రకమైనటువంటి దుర్మార్గాలకు పాల్పడితే ప్రజలు గుర్తించరా?
సో కాబట్టి కేసీఆర్ చేసిన ప్రతి స్కీములో స్కామ్ ఉంది. అవన్నీ ఇప్పుడు పాపాలు పగిలిపోయి బయటకు వస్తున్నట్టుగా పుట్టబలి బయటకు వస్తున్నట్టుగా వస్తూ ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా విచారణ చేపడుతుంది ప్రభుత్వం, ఖచ్చితంగా దోషులను శిక్షిస్తుంది. నెక్స్ట్ తదుపరి మల్లన్న అంటే న్యూస్ ఛానల్ ద్వారా మీరు ఎదిగిన పరిస్థితి కంటిన్యూ చేస్తాడా, మళ్ళీ అదే న్యూస్ ఛానల్ ద్వారా ప్రశ్నిస్తాడా? అంటే తప్పకుండా నేను ఏ న్యూస్ ఛానల్ ద్వారా వచ్చినా నేను ఏదో నాకేదో పెద్ద పదవి వచ్చింది ఏదో అన్నటువంటి ఫీలింగ్ అయితే నా మనసులో ఇప్పటి వరకు లేదు. అంటే జనాలు అనుకుంటారు కదా. సో అనుకున్నప్పటికీ జనాలకు నేను ఎట్లా కనిపించాలనుకుంటున్నా ఆ రూపంలో ఖచ్చితంగా కనిపిస్తాను. అంటే సేమ్ ఒకవేళ మీ ప్రభుత్వంలో కూడా లోపాలు ఉంటే కూడా ప్రశ్నించే అవకాశం ఉందా? ఎందుకు మా ముఖ్యమంత్రి గారు వద్దంటారా? ఆయన సూచనలు చేయమన్నారా? ఎందుకంటే ఏదైనా మిస్టేక్ అవుతుంటే జర అబ్జర్వ్ చేయండి అని చెప్తారు కదా. అది ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ, మా ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా నడిచేటువంటి ప్రభుత్వం సూచన ఖచ్చితంగా స్వీకరిస్తుంది. ముఖ్యమంత్రి గారు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోడు, 10 మందిని పిలుచుకొని మాట్లాడి ఇది నిర్ణయం, ఇది వ్యవహారం, ఇది ఎట్లా చేద్దామని చెప్పి అందరి ఆలోచనలు తీసుకున్న తర్వాత ఆయన నిర్ణయాలు తీసుకుంటాడు. మావి కూడా సూచనలు సలహాలుగానే ఉంటాయి తప్ప కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చెబితే వినే ప్రభుత్వం. గత ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుండే కేసీఆర్ ప్రభుత్వం. ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి నిర్ణయాలు కూడా ప్రజలకు అనుకూలంగానే ఉంటాయి. మా పాత్ర చాలా తక్కువ ఉంటుంది అందులో. పక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. ఎస్, ఎలా ఉంటుంది సమన్వయం అనేది అంటే మీకున్న నాలెడ్జ్ ప్రకారం? సో సమన్వయం అనేది రాజకీయాల్లో శాశ్వతంగా సమన్వయాలు ఉండవు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికైనా ఇంకొకరికైనా డిప్యూటీ సీఎం అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ కోరికలు ఉంటాయి. సో ఆయనకు ఉండేటువంటి ఆలోచనలు ఉంటాయి, కొన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నట్టు. కూటములు ఎప్పుడు కలిసి ఉండవు. కూటములది తాత్కాలిక నిర్మాణమే, తాత్కాలిక టెంట్ అది. సో కాబట్టి నేనేమంటా అంటే సరే ఏర్పడ్డటువంటి కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మంచి పరిపాలన అందించాలి, తెలంగాణ రాష్ట్రంతో సఖ్యతగా ఉండడం కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలి, తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. కానీ ఒక మాట ఏంటంటే ప్రజలకు మంచి చేయాలనేది ఇరు ప్రభుత్వాల ఆశయంగా ఉండాలి. అట్లయితేనే సమన్వయం అనేది మంచిగా జరుగుతుంది. లేకపోతే ఏం జరుగుతుందంటే మళ్ళీ కేసీఆర్ లాంటి వ్యక్తి మళ్ళీ నగరకాల కాడ గోడగట్టుర్రి, అక్కడోడు ఇక్కడ రావద్దు, ఇక్కడ ఈ కార్యక్రమాలు అన్నీ లేకుండా అన్నదమ్ముల వల్లే అందరం కలిసిమెలిసి ఉండాలని మేము కోరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ మల్లన్న గారు. సో మొత్తానికైతే నేను తీన్మార్ మల్లన్న అనే నేను శాసన పరిషత్తు సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడినైన తీన్మార్ మల్లన్న అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎమ్మెల్సీగా ఎన్నికైన తీర్మాన్ మల్లన్న ప్రస్తుతం బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు. నమస్తే మల్లన్న గారు. నమస్తే అన్న. టీవీ ఛానల్ నుంచి అంచెలంచెలుగా ఇది ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అంటే మీ లక్ష్యం ఏదనుకోవచ్చు? ప్రజలకు ఏదన్నా మంచి చేయాలన్నది నా ముంగట్టున్నటువంటి లక్ష్యం. అది టీవీ ఛానల్గా కానీ, పత్రిక కానీ, లేకపోతే ఇతర యూట్యూబ్ కానీ, ఏ మాధ్యమం అయినా సరే ప్రజలకు ఏదన్నా ఒక మంచి చేయాలనే ఆలోచన ఉండేది. అందులో భాగంగా సో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ వైపు నుంచి ప్రజలకు నా వంతుగా ఏదో కార్యక్రమం చేసుకుంటూ పోవాలి, వట్టిగా చనిపోకూడదు అనేది ఒక ఆలోచనతోటే ఈ ప్రయాణం కొనసాగుతూ ఉంది. సో ఒక చిన్న గ్రామంలో పేపర్ వేసుకునేటువంటి నేను ఇవాళ ఎమ్మెల్సీగా ప్రజలందరూ ఆశీస్సులతో గెలవడం, ఇక్కడి వరకు రావడం, నా ప్రయాణంలో ఎదురైనటువంటి ఒడిదుడుకులన్నీ తట్టుకొని ముందుకు రావడం, అవి ప్రజలను ఆకర్షించడం, తద్వారా నేను ఎమ్మెల్సీగా గెలవడం. ప్రజలను ఆకర్షించడానికే మల్లన్న ఇప్పుడు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం, మీ క్యూ న్యూస్ ద్వారా కూడా ఎప్పుడు వివాదాలనే మల్లన్న ఉంటుండేవాడు. అంటే అదే ఆకర్షణ లేకుంటే వేరే ఆకర్షణ ఉందా? ప్రజా ఆమోదం అనేది ఉంటుంది ఏ వ్యాఖ్యలకైనా. మీరు చేసినా నేను చేసినా, నేను చేసినటువంటి అవి ఏం వ్యాఖ్యలు తర్వాత మాట్లాడుకుందాం. సరే, నేను చేసినటువంటి కామెంట్స్ కానీ లేకపోతే వార్తలు కానీ ప్రజా ఆమోదం పొందాయి కాబట్టి నేను ఎమ్మెల్సీగా గెలుపొందాను. దానికి కొలమానం అదే. కాబట్టి అది సహజంగానే అప్పట్లో ఉన్నటువంటి అధికార పక్షానికి నచ్చవు.
లేదంటే అప్పట్లో ఉన్నటువంటి కొంత ప్రభుత్వ అనుకూల వర్గాలకు నచ్చవు, కానీ ప్రజలకు నచ్చాయి, ప్రజలు దాన్ని మెచ్చారు. కాబట్టే ఇవాళ ఆ పాలకులను దించేసి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు, అందులో నన్ను కూడా భాగస్వామ్యం చేయగలిగారు. ఆ పాలకులు మిమ్మల్ని పల్లి బఠాని అనే సంబోధించిండు మాజీ మంత్రి కేటీఆర్, బిట్స్ పిలాని అని చెప్పి రాకేష్ రెడ్డిని సంబోధించిండు. అంటే అది వాళ్ళ అహంకారానికి పరాకాష్ట అది. ఎందుకంటే ఒక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళని పల్లి బఠానీ లాగా, జేఎన్టీలో చదువుకున్న వాళ్ళని పల్లి బఠానీ లాగా, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళని పల్లి బఠానీలతో పోల్చడం అనేది వాళ్ళ దురహంకారం. అది వాళ్ళ అహంకారం అట్లా ఉంటే నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసీజే చేసిన, తర్వాత కాకతీయ యూనివర్సిటీలో బీపీడీ చేసిన, జేఎన్టీలో ఎంబీఏ చేసిన, అవన్నీ నాకు కన్నతల్లి లాంటివి, నాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి స్థలాలు అవన్నీ, అవి నాకు గొప్పవి. వాళ్ళ దృష్టిలో అవి పల్లి బఠానీలు కావచ్చు, కానీ నాకు విద్యాలయాలు, ఎంతోమంది మేధావులను ఈ దేశానికి ప్రధానమంత్రులు అందించినటువంటి గొప్ప దేవాలయాలుగా నేను చూస్తాను. అది వాళ్ళ అహంకారం, వాళ్ళ అహంకారానికి ప్రజలు సమాధానం చెప్పారు. మళ్ళీ పార్టీలు మారడానికి గల కారణం ఏం చెప్పదలుచుకున్నారు? మళ్ళీ ఇప్పటి వరకు మారిన పార్టీల సంఖ్య ఏందో చెప్తే వినాలని ఉంది. బీజేపీ టు కాంగ్రెస్. ఎస్, ఇదేం మార్పు? మార్పు అంటే పదవి ఆశించే మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిందా? లేదు, నేను ఒకటి చెప్తా ఏంట్రా, తిన్మార్ మల్లన్న పదవి ఆశించి కాదు, నాకు టికెట్ ఇవ్వకపోయినప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీలో బేషరతుగా చేరినా. తిన్మార్ మల్లన్న అనే పేరు కంటే ఈ పదవులు ఏం పెద్దవి కావు నా దృష్టిలో. కానీ ఒక మాట, చాలామంది మాట్లాడుతాను తిన్మార్ మల్లన్న ఇది మారని, వాస్తవానికి నేను ఏం మారలేదు. అంటే అప్పుడు ప్రభుత్వం మీ పైన కేసులు పెట్టడం, సెక్యూరిటీ కోసం బీజేపీలో జాయిన్ అయిన, సరే అది వేరే వ్యవహారం. అది చాలా నేను సర్వే కావడం అనేది నాకు నా ముందున్న లక్ష్యం, కాబట్టి దానికోసం నేను ప్రయత్నం చేయొచ్చు కాక. కానీ చాలామంది ఒక్కొక్క ఆయన 6 సార్లు 7 సార్లు పార్టీలు మారితే ఆయన చర్చ ఉండదు. నేను భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఇది చర్చ. సరే, అది వాళ్ళకి అంటే ఏదో ఒక రకంగా మల్లన్న అనాలనేటువంటి ఉద్దేశంతో అనేటువంటి వ్యాఖ్యలే తప్ప, కానీ లేకపోతే అది పెద్దగా దానికి శాంటిటీ ఉండదు, పెద్ద వాళ్ళ మాటలకు కూడా విలువ ఉండదు, అవి నేను పట్టించుకోను. ఎందుకు గత ప్రభుత్వాన్ని మీరు టార్గెట్ చేయడానికి, అంటే మల్లన్నను పిన్ చేసిరా గత ప్రభుత్వం పాలకులు? లేదు, మల్లన్నను ఎవరు పిన్ చేయలే, మల్లన్ననే పిన్ చేసిండు. ఎందుకని? ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబించి ఆర్థిక వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేస్తూ ఉంటే, తరతరాల భవిష్యత్ అంతా తలకిందులు అవుతూ ఉంటే ఖచ్చితంగా బాధ్యతాయుతంగా నేను నా వ్యవహారాన్ని నిర్వర్తించిన. కాబట్టి అది సహజంగానే అప్పటి పాలకుల కంటగింపుగా ఉంది. నేను ఆ గవర్నమెంట్తో పంచాయతీకి నేను దిగాను, ఆ గవర్నమెంట్ నాతో దిగలే. గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్తో ప్రతి స్కీమ్లో ప్రతి స్కామ్లో నేను గొడవకు దిగాను. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించారని చెప్పి నేను గొడవకు దిగాను తప్ప, నేను వాళ్ళని గోకిన తప్ప వాళ్ళు నన్ను గోకింది ఏం లేదు. నన్ను గోకి నన్ను లీడర్ని చేసిరు అంతే. కాంగ్రెస్ పార్టీతో మీకున్న అనుబంధం కావచ్చు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మీకున్న సాన్నిధ్యం కావచ్చు, ఎలా చూడొచ్చు? సో నిజంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి అవకాశం, ఆయన నాకు చాలా రోజుల క్రితం ఓ మాట చెప్పాడు, మల్లన్న నువ్వు మండల్లో అవసరం ఉంది, ఇంకా వేరే ఆలోచన పెట్టుకోకు, మండల్లో నాకు మాట్లాడే వాళ్ళు కావాలి, నీలాంటి వాళ్ళు మండల్లో ఉండడం వల్ల పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ మంచి జరుగుతుంది అని నేను భావిస్తున్నా, దయచేసి నువ్వు ఆ వర్క్లో బిజీగా ఉండని చెప్పి ఆయన చెప్పడంతో నేను ఆ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం, తద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు టికెట్ ఇవ్వడం, బీఫామ్ ఇవ్వడం, గెలవమని చెప్పి ఆయన నిండుగా ఆశీస్సులు ఇవ్వడం, తద్వారా గెలుపొందడం, ఇదంతా జరిగింది. 100% ముఖ్యమంత్రి గారు ఈ గెలుపులో ఈ ప్రయాణంలో ఆయన తోడ్పాటు ఉంది. చిన్న క్వశ్చన్ ఏమనుకోనంటే, గతంలో మీరు ముఖ్యమంత్రి అదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా వరకు తిట్టిన పరిస్థితి, మళ్ళీ అదే ముఖ్యమంత్రి మీరు పొగుడుతున్న పరిస్థితి. అప్పుడు నేను జర్నలిస్ట్, అంటే 2 అంశాలు చెప్పాలి ఇక్కడ. రైట్, అక్కడ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా చాలాసార్లు విమర్శించిన. ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఒక బండి నడవడం కోసం ఎడ్లు మనయే బండి మనదే, కానీ ముళ్ళుగర్ర వాడుతూ ఉంటాం కొన్నిసార్లు. ముళ్ళుగర్ర అంటే ముళ్ళుగర్ర మీన్స్ అది సరైన దారిలో పోవాలి అనేటువంటి ఉద్దేశంతో. రేవంత్ రెడ్డి సరైన దారిలో పోలేదు. రేవంత్ రెడ్డి ఇండివిజువల్ కాదు, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సరైన దారిలో పోవాలని కోరుకున్నాం, సరైన ఫైటింగ్ చేయాలని కోరుకున్నాం. మీరు చూడండి, నేను ఫైటింగ్కు దిగే నాటికి రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది అసలు ఉందా లేదా అనేటువంటి ఒక
శూన్యమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది, జీరో పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఆ పాత్రలో కరెక్ట్గా ఉంటే నాలాంటి వాళ్ళు బయటకు రావాల్సిన పని లేదు. మీలాగానే నేను కూడా ఎక్కడో చోట ఉద్యోగం చేసుకునేవాడిని. వాళ్ళు సరైన మార్గంలో అప్పుడున్నటువంటి పాలకుడు చేస్తున్నటువంటి డిస్టర్బెన్స్ కారణంగా కూడా కావచ్చు, కానీ సరైన మార్గంలో లేనప్పుడు ఖచ్చితంగా కొన్నిసార్లు విమర్శించాల్సి వచ్చింది. వాటిని సమర్థించుకుంటా ఉన్నాం. వాళ్ళు సరైన మార్గంలోకి వచ్చినప్పుడు సంతోషిస్తూ ఉన్నాం. అంటే మీకు భయపడే టికెట్ ఇచ్చింది అనేది అది కొంతమంది నుంచి వస్తున్నారు. నో 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 వే. రేవంత్ రెడ్డి గారి గురించి, ఆయన దమ్ము గురించి, ఆయన ఒకరికి భయపడతాడనేటువంటి విషయాల గురించి మనం చాలా తక్కువగా మాట్లాడుకుంటే బెటర్. ఆయన వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఆయన తీసుకునేటువంటి నిర్ణయం నిక్కచ్చిగా తీసుకుంటాడు. ఏదైనా చేయాలనుకుంటే 1,00,000 మంది అడ్డొచ్చినా చేసేస్తాడు అది. కాబట్టి తీన్మార్ మల్లన్న వాయిస్ అవసరం అనుకున్నాడు. తీన్మార్ మల్లన్న కష్టపడ్డాడు. తీన్మార్ మల్లన్న గత పాలకుడి పైన చేసినటువంటి పోరాటం కావచ్చు, గత పాలకుడు తీన్మార్ మల్లన్న మీద చేసినటువంటి హింస కావచ్చు, వీటన్నిటికీ ప్రతిఫలంగా మల్లన్నకు గుర్తింపునివ్వాలని ముఖ్యమంత్రి గారు భావించారు. కాబట్టే ముఖ్యమంత్రి గారు టికెట్ ఇచ్చినారు, పిసిసి అధ్యక్షులుగా ఆయన అవకాశం ఇచ్చినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు చేసేటువంటి ఉద్ర ఉపన్యాసాలకు భయపడో లేకపోతే ఆయన దేనికో జనకేటోడు కాదు. ఆయన నిక్కచ్చిగా నిఠారుగా నిలబడేటువంటి వ్యక్తి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు గెలిచిన తర్వాత ఒక వీడియో బయటకు వచ్చింది నల్గొండ జిల్లాలో. మీకు మంత్రి కోమటిరెడ్డి గ్యాప్ ఉంది, ఏదో పైసల పంపకాల్లో తేడా ఉంది, ఒక పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ అనే ఒక ఇష్యూ. అది తప్పు. అది ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే ఇది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, బ్యాలెట్ ఓటింగ్. మీకు తెలుసు ఎన్ని రోజుల పాటు మీరు బ్రేకింగ్ న్యూస్ నడిపారు? దాదాపు 3-4 రోజులు ఈ కౌంటింగ్ కొనసాగుతుంది. ఎందుకంటే అది అవన్నీ ఒక దిక్కు పెట్టి తీసుకురావడం అనేది 96 టేబుల్స్ ఉంటాయి. 96 టేబుల్స్లో మాతో పాటు ఇండిపెండెంట్కి అదనపు తీసుకున్నప్పుడు దాదాపు ఒక 200 మంది ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లే కావాలి మాకు. అది 3 షిఫ్టులు అయితే దాదాపు 600 కావాలి. వాళ్ళకి రిలీవర్స్ 1000 మంది వ్యవస్థ. ఈ 1000 మంది నల్లగొండలో ఒక చోట తిష్ట వేసి అక్కడ వాళ్ళకు భోజనాలు, రవాణా, వ్యవహారానికి సంబంధించి మా ఫ్రెండ్స్ ఏదో పాపం వాళ్ళు అరేంజ్ చేసి ఒక అతన్ని, నువ్వు నల్గొండ లోకల్ కదా, పోయి ఫంక్షన్ హాల్ మాట్లాడు, అది మాట్లాడంటే ఫంక్షన్ హాల్ లేదు, ఏం లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని వెళ్ళిపోయిన డబ్బులు తీసుకొని. దాంతో వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేశారు. పోలీస్ స్టేషన్లో మాట్లాడితే, పోలీసుల ముందు విచారణ సమయంలో మాట్లాడితే సెటిల్మెంట్ ఎట్లయితుందండి? దరిద్రం కాకపోతే ఏది చర్చ కావాలి, ఏది కాకూడదంటే రాకేష్ రెడ్డి అకౌంట్కి 30 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ట్రాన్స్ఫర్ అయింది, చర్చ కావాలి కదా. రాకేష్ రెడ్డి వివిధ పెట్రోల్ బంకులకు, వైన్ షాప్లకు కొట్టి వైట్ మనీని బ్లాక్గా మార్చి పంచింది, అది చర్చ కావాలి కదా. అది ఏది వాళ్ళ దగ్గర ఉండదు. కేవలం తీన్మార్ మల్లన్నది కాంగ్రెస్ పార్టీది మాత్రమే చర్చకు వస్తుంది. ఎంత అమౌంట్ అదండి? ఒక 4,000 మంది ఒక చోట ప్రతిరోజు 3 పూటల భోజనం చేసి ఆ తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషను వాళ్ళ ఎంత ఖర్చు అవుతుందండి? దానికోసం మా వాళ్ళు చేసుకున్నటువంటి కార్యక్రమం అండి. అది క్లియర్గా లేకపోతే పోలీస్ స్టేషన్ ఎందుకు పోతారండి? ఎవరైనా పోతారా? అట్లా డబ్బులు ఇవ్వకుంటే పోతారు, ఇంకేదన్నా. అదే కదా. ఇప్పుడు మీకు ఇవ్వకపోతే మీరైనా ఆడికే కదా పోవాల్సింది, ఆడికే పోయింది. సో ఇంకెక్కడన్నా ప్రైవేట్ చోట్ల కూర్చొని ఏదో సెటిల్మెంట్ అయ్యా ఇంకేదో చేస్తున్నారన్నారు కదా, బాధతో పోలీస్ స్టేషన్లో. ఆ వీడియోని మేము రిలీజ్ చేసినామండి. అంటే మీ వీడియోని వేరే రకంగా రాసి బయటకు సర్క్యులేట్ చేశారు. అవే ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు? దేనికోసం ఆశిస్తుండు మల్లన్న? సార్ నేను ఒకటైతే, కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, మా డ్రీమ్ అది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు 100% ప్రజలకు చేరే విధంగా, ప్రజల మెప్పు పొందే విధంగా, ఈ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందే విధంగా మా కార్యాచరణ ఉండాలని అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నిర్దేశించినటువంటి దిశలో మా అందరి అడుగులు పడతాయి. మేము ఆ రకంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. అంతకంటే కానీ ఇంకా పర్సనల్ డ్రీమ్స్ అన్నీ లేకపోతే ఇంకోటి ఏమీ లేవు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మంచి పేరు తేవడమే, ప్రజలకు మంచి చేయడమే మా ముందున్నటువంటి. మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. పట్టభద్రులు ఎమ్మెల్సీగా మల్లన్న మంత్రి పదవి అని ఆశిస్తుండా, డిమాండ్ చేస్తాడా? డిమాండ్ ఎందుకు చేస్తాం మేము? తన సహచార మంత్రిగా ఎవరు ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు. సో నేను మంత్రి పదవి అంటే ఒక యువ నేతగా ఇప్పుడు ఒకటేందంటే, మా ముఖ్యమంత్రి గారు అవకాశం ఇస్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అవకాశం ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అనేది లేదు. నాకంటే మంచి క్యాండిడేట్స్ ఉన్నారు అనుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా సమీకరణాలు అనుకోవచ్చు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, ఇప్పుడు ఆయన దగ్గర నాకున్నటువంటి గౌరవం, నా దగ్గర ఆయనకున్నటువంటి గౌరవంలో ఏం తేడా లేదు కదా. సో ఆ మంత్రి పదవి వల్ల అధికంగా పెరుగుతుంది లేకపోతే తగ్గుతుంది అనేటువంటి మాట కాదు. ఆయన ఇచ్చేటువంటి టాస్క్ను పరిపూర్ణం చేయడమే మా ముందున్న లక్ష్యం.
గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు మీ పైన చాలా ఆరోపణలు చేశారు. మల్లన్న ఒక న్యూస్ ఛానల్ పెట్టి డబ్బులు వసూలు చేసిండు అంటే మీకు అన్ని డబ్బులునే లేదో తెలియదు కానీ ఒక ఆరోపణ మీ దగ్గర 100-200 కోట్లు ఉన్నాయని చెప్పి ఆరోపణ. గతంలో ఎంతవరకు వాస్తవాలు? గతంలో పరిపాలనలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కదా. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ మరి వీళ్ళల్లో ఎవరిని బ్లాక్మెయిల్ చేసింది లెక్కలేదు. మరి ఇంకేమని చేసినట్టు ప్రతిపక్షం. సామాన్య వ్యక్తి ఎదుగుతూనే ఖచ్చితంగా ఒక పిన్ పాయింట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే విషయం ఏంటంటే నేను క్లియర్గా చెప్పిన ఎన్నికల్లో పోయే ముందే, మీకు దమ్ముంటే ఆరోపణ చేసేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు దమ్ముంటే తీన్మార్ మల్లన్న ఒక వార్త వేసి డబ్బులు వసూలు చేసిండని ఒక చిన్న ఆధారం చూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటాన్న సవాల్ విసిరిన ఒక్కడు కూడా నిరూపించలేకపోయాడు. అంటే కేవలం బట్టగాల్చి మీదేయాలి, ఒక నిమ్న వర్గాల వాడు ఎట్లా పైకి వస్తాడు, రాకూడదు కదా, మేమే పోవాలి కదా అనేటువంటి ఆలోచనతో దూరంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. చేసినప్పటికి కూడా ప్రజలకు నేనేందో తెలుసు, ప్రజలతో నేను ఎట్లా మమేకమవుతానో నాకు తెలుసు. కాబట్టి సో ఒక అబద్ధానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ళకు నిరూపించలేరు, వదిలేసినాం బస్ అంతే. వాళ్ళ విఘ్నత గంతే, వాళ్ళ మాటలకు ఉన్నటువంటి విలువ గంతే. పట్టభద్రులు ఎమ్మెల్సీగా మీరు గెలుపొందారు అంటే మీరు పట్టభద్రులకు చేసే న్యాయం ఏ విధంగా ఉండబోతుంది అంటే మీ ఒక వ్యూ ఉంటుంది? ఎస్, పట్టభద్రులకు నేను చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వారికి సంబంధించినటువంటి పనులను మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో కానీ, ఓపీఎస్ విషయంలో కానీ, 2008 కానీ 1998 డిఎస్సికి సంబంధించినటువంటి బాధితుల విషయంలో కానీ అన్ని విషయాల్లో మేము ప్రజలకు క్లియర్గా హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలను ఎంతవరకు ముందుకు తీసుకుపోతాము అనే విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మెజారిటీ పట్టభద్రులను మెప్పించడమే మా ముందున్నటువంటి లక్ష్యం. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మా పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు 46 జీవో బాధితులు ఉన్నారు. వాళ్ళు కొద్ది గవర్నమెంట్కి అగ్నిస్ట్గా ఓటింగ్ చేసినారు, అది కనిపించింది. అంటే వాళ్ళ నిరసన వాళ్ళు తెలియజేయగలిగినారు. దాన్ని తప్పుగా భావించడానికి వీల్లేదు. అంటే ఆ రూపంలో ఎస్ మాకు ఈ పెయిన్ జరుగుతుందని వాళ్ళు వ్యతిరేకమైనటువంటి ఓటింగ్ చేయాలి. చాలా రోజుల నుంచి ఆ సమస్య ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన జీవో సమస్య. ఎస్ అవును, 46 జీవో సమస్య ఉంది. అది గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం 317 జీవో తీసుకొచ్చింది కూడా ఆ ప్రభుత్వమే. కాబట్టి నేనేమంటున్నానంటే వాళ్ళు మాకేదో ఓటు వేయలేదు లేకపోతే ఇంకోటి కాబట్టి మా శత్రువులను కాదు, వాళ్ళ అభిప్రాయం, ఓటు అంటే అభిప్రాయం లాటిన్ భాషలో, వాళ్ళ అభిప్రాయాన్ని ఈ రకంగా చెప్పినారు మాకు, మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈ ఓటు ద్వారా మీ తీరు పైన అనుకున్నప్పుడు దాన్ని నేను స్వాగతించాను. అంటే మీకు అందులో బ్యాలెట్ పేపర్లు వచ్చినాయా, వాళ్ళ రాతపూర్వకంగా రాసినవి అన్నా? ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. సరే, అది ఏమైనప్పటికీ కూడా కానీ వాళ్ళది తప్పు పట్టడానికి కాదు, వాళ్ళు బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా న్యాయం చేసే విధంగానే ముందుకు పోతాం. సో తీన్మార్ మల్లన్నకో లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికో ఓటు వేయలేదు కాబట్టి వాళ్ళు మా వాళ్ళు కాదన్నట్టు గత పాలకులకు ఉండే కావచ్చు ఆలోచన, కక్ష సాధింపు. మాకుండదు ఆలోచన. ఎందుకంటే నేను అందరూ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతినిధిని నేను. అందులో ఓటు వేసిన వాళ్ళ, వేయని వాళ్ళ, చెల్లని ఓట్లు వేసిన వాళ్ళ అనేది కాదు. అవును, ఇక్కడ చెల్లని ఓట్లు అంటే చాలా వరకు చెల్లని ఓట్లు వచ్చినాయని చెప్పి ఇన్వాలిడ్ ఓట్లు దాదాపు 20-30 వేల ఇన్వాలిడ్ ఓట్లు వచ్చినాయి. అంటే అవి పడడానికి కారణం అంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం. ఓటింగ్ వేయడంలో అసలు ప్రాసెస్ ఏం జరగాల్సి ఉందంటే పోలింగ్ బూత్ దగ్గర ఈ విధానం కొద్దిగా కొత్తగా ఉంటుంది కాబట్టి పోలింగ్ స్టేషన్ దగ్గర ఒకరు బయట నిలబడి, ఒక అధికారి బయట నిలబడి బయట పెట్టినటువంటి బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఓటు ఎలా నమోదు చేయాలనేటువంటి టిక్కులు పెట్టడం తప్పవుతుంది, ఇది తప్పవుతుంది అని పెట్టింది కదా. వచ్చిన ప్రతి ఓటర్కు ఇక్కడ చూసుకో ఓటింగ్ విధానం ఇట్లా ఉండాలని చెప్పి లోపలికి తోలుంటే ఇన్వాలిడ్ ఓట్లు అయ్యేటి కాదు. అంటే వాళ్ళకు పట్టభద్రులకు అవగాహన కల్పించడంలో అటు ఎన్నికల సంఘం కానీ ఇటు అభ్యర్థులుగా మేము కానీ కొంతవరకు విఫలమైనమని ఒప్పుకొని తీరాల్సిందే ఈ విషయంలో. అందులో మెజారిటీ ఓట్లు నాయే పోయినాయి. 80% ఓట్లు నేను కోల్పోవడం జరిగింది ఆ చిత్తైనటువంటి ఓట్ల ద్వారా. సో ఏదేమైనప్పటికీ కూడా అవి ఉంటే కొద్దిగా భారీ మెజార్టీ సాధ్యమయ్యేది మాకు. మరొకసారి అవగాహన కల్పించిన తర్వాతే ఎన్నికలకు పోతే బాగుంటుంది. ఎందుకంటే పట్టభద్రులకు ఓటే రాదా అని చెప్పి చాలామంది నవ్వుకునే పరిస్థితి ఉంది. పట్టాలే ఎంత చదువుకున్న వాళ్ళే కదా అంటారు కదా, పట్టాలే ఎక్కిరిచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే ఆ పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందరికి కూడా. అటువంటి లోపాలు జరగకుండా, అటువంటి మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలి, ముఖ్యంగా రాజకీయ పార్టీలు. తెలంగాణ రాష్ట్రంలో జోన్ల సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది. గత ప్రభుత్వం జోన్లను విభజించడం వల్ల
ఒక దగ్గర వ్యక్తి ఎక్కడో ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఆ సమస్యను పరిష్కరించడానికి మళ్ళీ ఎటువంటి సలహాలు ఇస్తారు? అదే 317 దానికి సంబంధించినటువంటి వ్యవహారమే. ఈ జోన్ల సమస్య ద్వారా ఒక జోన్ తీసుకొని ఆ జిల్లాలో ఉండాల్సినటువంటి ఉద్యోగస్తుల సంఖ్య భర్తీ అయితే వాళ్ళని తీసుకుపోయి ఇంకో చోట వేయడం, ఇటువంటి రకరకాల డిస్టర్బెన్స్ కార్యక్రమాలు చేసినారు. దాని మీద ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ నియమించడం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో నేను కూడా భాగస్వామిని అవుతాను. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన అనేది ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అవును. ఎలా ఉండబోతుంది? ఉద్యోగ కల్పన అనేది గతంలో అనేక పిఆర్సీ కమిషన్లు కానీ లేకపోతే ఇతర ఉద్యోగ సంఘాలు కానీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయాలనేది కాంగ్రెస్ పార్టీల ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగానే ఇప్పటికే గత ప్రభుత్వం ఏసీ వదిలిపెట్టినటువంటి 30,000 ఉద్యోగాలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియం సాక్షిగా వాళ్ళకు అపాయింట్మెంట్స్ ఇవ్వడంతో పాటు ఇంకా కొన్ని ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేది ఉంది. వాటిని కూడా త్వరలోనే భర్తీ చేస్తాం. అలాగే కొత్త నోటిఫికేషన్లు గతంలో కేసీఆర్ వాళ్ళకు రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తాయని చెప్పి 58 సంవత్సరాల సర్వీస్ను 61 సంవత్సరాలకు తీసి దాదాపు 3 ఏళ్ళ ఎక్స్టెన్షన్ చేసినాడు. తద్వారా ఇప్పుడు ఆగస్టులో వాళ్ళ రిటైర్మెంట్స్ ఉన్నాయి. చాలా ఉద్యోగాలు ఖాళీగా పోతా ఉన్నాయి. ఆ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది. మీ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మీ గ్యాప్ ఉందనేది గ్యాప్ లేదు. ఆయన చాలా గొప్ప లీడర్. ఆయన పాపం అమెరికాలో ఉన్నాడు. మీకోసం ప్రచారం చేయలేదు.